హాయ్ గైస్, వెల్కమ్ టు మహి క్రికెట్. గైస్, టీ20 వరల్డ్ కప్ లో మ్యాచ్ నెంబర్ 21 బంగ్లాదేశ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ఈ రెండు టీమ్స్ మధ్య ఈ మ్యాచ్ జూన్ 10వ తారీఖు రాత్రి 8 గంటలకు నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం న్యూయార్క్ లో జరగబోతోంది. ఈ మ్యాచ్ కి సంబంధించిన పిచ్ రిపోర్ట్, మ్యాచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 ఆల్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళామంటే, నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం పిచ్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ పిచ్ అనేది ఆల్మోస్ట్ బౌలింగ్ పిచ్ అని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ కి పిచ్ అనేది చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. ఈ పిచ్ లో ఇప్పటి వరకు టోటల్ గా 4 మ్యాచెస్ జరిగాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 25% విన్ అయింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 75% అయితే విన్ అయింది. సో ఈ వెన్యూలో టాస్ గెలిచిన టీం ముందుగా సెకండ్ బ్యాటింగ్ ఎంచుకుంటేనే విన్ అయ్యే ఛాన్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ వెన్యూలో పిచ్ కండిషన్స్ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ 103 రన్స్, యావరేజ్ సెకండ్ బ్యాటింగ్ స్కోర్ 102 రన్స్. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ మధ్య టోటల్ గా 8 టీ20 మ్యాచెస్ అయితే జరిగాయి. అందులో సౌత్ ఆఫ్రికా టీమ్ 8 మ్యాచెస్ కి 8 మ్యాచెస్ అయితే విన్ అయింది. సౌత్ ఆఫ్రికా టీమ్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ ని వన్ సైడ్ చేసిందనే చెప్పుకోవచ్చు. ఇక బోత్ టీమ్స్ గురించి మాట్లాడుకుంటే, బంగ్లాదేశ్ టీమ్ కెప్టెన్ గా నజ్ముల్ ఓషో శాంటన్ అయితే నాయకత్వం వహిస్తున్నాడు. యాజ్ ఏ కెప్టెన్ గా టీమ్ ని బాగా లీడ్ చేస్తాడు. టీమ్ కి మంచి పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వగలుగుతాడు. ఈ టీమ్ ఓపెనర్స్ గా తాహసిద్ హాసన్ అండ్ సౌమ్య సర్కార్ ఇద్దరు కూడా మంచి హిట్టర్సే. గ్రీజ్ లో సెట్ అయితే టీమ్ కి ఒక పెద్ద స్కోర్ ని కూడా అందించగలుగుతారు. వన్ డౌన్ లో చూసుకుంటే లిటోన్ దాస్ వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్ గా టీమ్ కి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలుగుతున్నాడు. మిడిల్ ఓవర్స్ లో చూసుకుంటే 2 వైడ్ హిట్టర్స్ సకీబుల్ హసన్, రియాద్ ముగ్గురు కూడా ఎక్సలెంట్ హిట్టర్సే. టీమ్ కి ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు. ఇక బౌలింగ్ సైడ్ చూసుకుంటే రిషాద్ హుస్సేన్, టస్కీస్ అహ్మద్, హాసన్ సాహిబ్, ముస్తఫిజర్ రెహమాన్ నలుగురు ఎక్సలెంట్ బౌలర్స్ కూడా ఈ టీమ్ లో కనపడుతున్నారు. ఓవరాల్ ఈ టీం బ్యాటింగ్ పరంగా పర్లేదని చెప్పుకోవచ్చు. ఇక సౌత్ ఆఫ్రికా టీం గురించి మాట్లాడుకుంటే, సౌత్ ఆఫ్రికా టీం కెప్టెన్ గా ఎడెన్ మార్క్రమ్ అయితే నాయకత్వం వహిస్తున్నాడు. యాజ్ ఏ కెప్టెన్ గా టీం ని బాగా లీడ్ చేస్తాడు. కానీ బ్యాటింగ్ పరంగా కొంచెం స్లోగా అయితే కనపడుతున్నాడు. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఈ టీం ఓపెనర్స్ గా రీజా హెండ్రిక్స్ అండ్ క్వింటన్ డికాక్ వీళ్ళిద్దరు కూడా ఎక్స్ట్రాడినరీ హిట్టర్సే. కానీ బ్యాటింగ్ పరంగా కొంచెం స్లోగా అయితే కనపడుతున్నారు. గ్రీజ్ లో సెట్ అయితే టీం కి ఒక మంచి స్కోర్ అయితే బిల్డ్ చేస్తారని చెప్పుకోవచ్చు. తర్వాత స్టబ్స్ ఎక్సలెంట్ హిట్టర్, టీమ్ కి ఇంపార్టెంట్ టైమ్ లో మంచి స్కోర్ అయితే అందిస్తాడు. ఇక మిడిల్ ఓవర్స్ లో చూసుకుంటే హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ వార్నర్, మార్కో జాన్సన్ ముగ్గురు ఎక్సలెంట్ ప్లేయర్స్ అయితే టీమ్ లో కనపడుతున్నారు. ఇక బౌలింగ్ లో చూసుకుంటే కేశవ్ మహారాజా, నోట్రెజ్, రబాడా, బాట్మ్యాన్ వీళ్ళ నలుగురు కూడా మంచి ఫామ్ లోనే కనపడుతున్నారు. ఓవరాల్ గా ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. మరి ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ టీం పై సౌత్ ఆఫ్రికా టీమే విన్ అయ్యే ఛాన్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు అనేది నా ఒపీనియన్. బట్ ఇది 100% విన్ రిపోర్ట్ అయితే కాదు. మీకు 100% విన్ రిపోర్ట్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది, ఒకసారి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 డిస్ప్లే మీద రన్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి.